కూతురికి పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు. తల్లి కూతురికి పని చెప్పదు. చాలా కష్టపడి వచ్చింది అత్తారింట్లో, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే కోడలికి చెప్పడం ఇక్కడ. మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా, ఏం చేయలేరేటా మాత్రం మా అమ్మాయికి, అది అమెరికా నుంచి వచ్చింది అంట. మరి అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప, కూర్చోబెట్టి చేయండి అంట. కూతురికి పని చెప్పరు, కోడలికి పని చేయలేదే, కోడలు పని చేయలేదే అంట. కూతురికి పని చెప్పరు. పక్షపాతం కాకపోతే ఏమిటది? ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా, కోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది 2 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు, కానీ కూతురికి కోడలికి వయస్సు ఒకటే. అటువంటిప్పుడు కూతుర్ని ఎలా చూస్తామో కోడల్ని అలాగే చూడాలి. పైగా లౌక్యమైనా ఉండాలి, కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం, కూతురు దగ్గర ఉండాలా. అటువంటిప్పుడు ఆ కోడల్నే కాస్త మెచ్చుకుంటే, కాఫీ కలిపి పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావమ్మా మంచి కాఫీ అని అంటే మళ్ళీ ఇంకోసారి ఇస్తాను గొడవలు. ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు, మా అమ్మాయి ఇంట్లో కాఫీ ఉంటుంది, వాళ్ళది ఫిల్టర్ కాఫీ, ఆ పొడిమే వేరు, అది 70-30, నీదేమో 60-40 వాళ్ళు ఇవన్నీ అనేదో అన్నాం అనుకోండి, ఈ కోడలకు ఒళ్ళు మడుతుంది. నేను ఎంత కష్టపడి ఈ ముసలిదానికి కాఫీ కల్పిస్తుంటే దీని కూతుర్ని మెచ్చుకుంటోంది అని కాఫీ అక్కడ పారేసి రేపటి నుంచి నువ్వే కలుపుకో, నాకు అవసరం